మీ ఊర్లో మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారండి? అసలు చెప్పాలంటే 4 years బ్యాక్ ఎలక్షన్ జరిగింది. అప్పటి నుంచి ఏ డెవలప్మెంట్ అయితే ఉందో, ఈ రోడ్స్ అయితే ఎలా చేశారో అవే రోడ్స్ ఇప్పటి వరకు ఇలానే ఉన్నాయి. చేంజ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక చేంజ్ లేదు, ఏమీ లేదు. నేనైతే చెప్తాను, నేను లాస్ట్ టైము వర్మ గారికి అయితే వేయలేదు ఓటు. వేసింది ఈ ఎమ్మెల్యేకి, ఎవరు వైఎస్ దొరబాబు గారికి. ఏం చేశాడో ఒక్కటి కూడా చేయలేదు. వేసినందుకు మేము గెలిచింది కూడా ఆయన వైపే ఉండి ఎలక్షన్లో మా అమ్మగారు నెగ్గించాక చాలా గొడవలు అయినాయి. వైఎస్ పార్టీ వాళ్ళే చాలా మాతో ఉండి మా పార్టీ వాళ్ళే చాలా గొడవలు పెట్టారు. అయినా సరే ఆయన మాత్రం, దొరబాబు గారు మాత్రం అసలు ఎటువంటి హెల్ప్ చేయలేదు కదా. అంత గొడవ అయ్యాక కూడా ఆయన సపోర్ట్ చేయలేదు, వాళ్ళ వైపుకే సపోర్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చాక గొడవలు అన్నీ స్టార్ట్ అయినాయి. వర్మ గారు ఉన్నప్పుడు ఎలా అంటే ప్రెసిడెంట్కి ఎంత రెస్పెక్ట్ అవ్వాలో అంత రెస్పెక్ట్ ఉండేది. మొత్తం రోడ్లు డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు అని అడిగితే, రోడ్లు అప్పుడు ఎలాగ ఉన్నాయి ఇప్పటికీ అలానే ఉన్నాయి. అప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి, అప్పుడు వేసిన డ్రైనేజ్లే ఉన్నాయి, ఏ మార్పు లేదు. అంటే ఇప్పుడు